జిల్లా కాంగ్రెస్ జన్మదిన శుభాకాంక్షలు. నగర శాఖ అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అతిథులుగా వచ్చేసిన ఇన్ఛార్జ్ గారు మహేష్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజే మరి రాజ్గిర్ అమ్దాన్ గారికి ఉంచుకోవడానికి ఒక వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఎంతో అనౌన్స్ చేసినందుకు గారికి ధన్యవాదాలు. గారికి శుభాభినందనలు తెలియజేస్తూ దయచేసి ప్రతి సమావేశానికి వచ్చి మీ యొక్క సీనియారిటీని కౌంట్ చేసుకొని మరి ముఖ్యంగా మాజీ ఎన్సీఎఫ్ చైర్మన్ గారు కూడా వచ్చారు, రామన్ గారు, వీళ్ళందరి యాక్టివిటీస్ వీళ్ళందరినీ యాక్టివిటీ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయడానికి కృషి చేయాలని ఉదయలింగంగానే కోరుతూ ఇంకా తద్వారా మరి మన ఇన్ఛార్జ్ సమావేశం ఏర్పాటు చేయడం కనుక ఆ సమావేశంలో పార్టిసిపేట్ అయ్యాం. కేవలం శుభాకాంక్షలు చెప్పాలని కొందరు నాయకులు మాట్లాడకుండా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుసు. మీ అందరికీ నమస్కారం తెలుస్తున్నారు. 1978లో సంతోష్ రెడ్డి గారు ఒక కార్యక్రమం అన్నారు. 78 ఆయన కొడుకులు ఏదో పల్లికొండ క్రాసింగ్ వద్ద ఆపి సంతోష్ రెడ్డి గారు వచ్చి మా నాయన ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత నేనే తీసుకున్నాడు. అప్కమింగ్ యువకుడు బాగా యాక్టివ్ ఉన్నాడు, మంచి తెలుగు మాట్లాడుతున్నాడు. అని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేస్తే సంతోష్ రెడ్డి గారు మమ్మల్ని అడిగారు, మీరేం చదువుతున్నారండి? అది 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నాను. మా తమ్ముడు 5th క్లాస్, చెల్లె 3rd క్లాస్. అందరం కలిసి అక్కడే పల్లికొండ లిమ్మా అని మంచి బయట చూసారు ఉండే ఆయన ఇంటర్వ్యూ ఫీల్ అయింది. సో అది మా మొదటి పరిచయం నాయకుడు అన్నారు గారు. అప్పుడు ఆయన నన్ను ఎప్పుడు ఆ రోజులో 78 32 ప్లేస్లో ఉన్నాను. అంటే 25 ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాన్ని ఒక మృదు భాషగా చాలా ఓపికతో ఓర్పుతో రాజకీయాలు ఆడిస్తూ ఉంటాం. కార్యక్రమాన్ని కానీ ముస్లిం సోదరులు ఎంత ప్రేమిస్తారో హిందూ సోదరులు, హిందూ సోదరులు అంటే అమితంగా ప్రేమిస్తారు. అంత సఖ్యతతో ఎదుగుతూ వచ్చాడు. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడినప్పటికీ పార్టీ పరంగా మాత్రం కొనసాగుతా ఉన్నారు. ఎన్నో మంది రాజకీయ నాయకులు హరిచంద్ర రైడా నుంచి మోదీ ఎంతమంది పార్లమెంట్ సభ్యులు కృషి చేసినారు. సంతోష్ రెడ్డి, డి శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి యువకులకి అన్నదానం ఇచ్చినటువంటి ఘనత సహచర పోచారం అంటే సహచర ప్రధాన కాంగ్రెస్లో ఉన్నారు. ఎన్నో మనుగడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నారు. తమ్ముడిగా మనస్ఫూర్తిగా మీకు నేను శుభాభినందనలు, జనరల్గా శుభాభినందనలు తెలుపుతూ ఆయన రాజకీయాల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. తప్పకుండా మీ అండదండలు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుతూ, ఇందాక జావేద్ గారు గిఫ్ట్ ఇవ్వాలని అడిగారు. మేమైతే వాగ్దానం చేస్తాం, మీ నాయకత్వంలో జిల్లాలో 9 సీట్లు మీరు గెలిపించాలి. మిమ్మల్ని మళ్ళీ మేమందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మిమ్మల్ని కౌన్సిల్ పంపించేటువంటి ప్రయత్నం చేస్తారని తప్పకుండా అందరికీ అంటా ఉంటే సీనియర్ సిటిజన్ కాబట్టి సేవలు కౌన్సిల్లో డెఫినెట్గా డెఫినెట్గా ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవడం అన్న మాట. ఎందుకంటే వాళ్ళు మేధావి కూడా కొంచెం మనం అన్ని టీవీ అయితే కరెక్ట్ సులువు పెట్టే చెప్పాల్సిందారు. చాలా అపారమైన అనుభవం, అనుమానం లేదు. మేమందరం కూడా గొప్పగా చెప్పుకుంటాం. కార్యక్రమం అంటే అందరు సీనియర్ నాయకులు, అపార అనుభవంగా నాయకులు. తప్పకుండా మీ ఆశీర్వాదం మాకుండాలి, మా సహకారం మీకుంటుంది. మీ నాయకత్వంలో పార్టీ ఇంకా బలిష్టం కావాలని కోరుకుంటాను. చాలా తీవ్రమైన శ్రమ కూర్చి 2014 చాలా తీవ్రంగా శ్రమ కూర్చి అనేక కష్టపడ్డారు. కాంగ్రెస్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, కార్పొరేటర్గా ఎంతో యాక్టివ్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, ఉత్తమ కార్పొరేటర్గా ఎన్నికైనాడు. మనతో వచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టు నాయకులు మరియు బీసీ బాధ్యత నియమించడం సంతోషకరం. ఆయన కూడా మనస్ఫూర్తిని అడగడం తెలియజేస్తా ఉన్నాడు. ఈ జిల్లాలో ఇందాక ఏ కన్నా ప్రైవేట్ చెడితే ఎలా తగ్గితే हमेशा बोलते रहते हैं कांग्रेस पार्टी किसी एक का नहीं है, किसी एक फैमिली का नहीं। महेश गौड़ के बाद उसका भाई उसका बेटा नहीं रहता।
आगे पॉलिटिक्स से सिर्फ हम ही रहेंगे। बहुत सारे अपॉर्चुनिटी आते कांग्रेस पार्टी, एक सीट के लिए कॉम्पिटिशन रहता, कांग्रेस की सीट को आता, वो तो हम कोटे में सोचा ही नहीं सीट आता। ललिता मैडम को सीट आया था, बाद में चेंज होकर मेरे को आया। ललिता मैडम को सीट आया, मैं एसी में मुझे बोला मैं आपके लिए काम करूँगा, मेरे तरफ से जितना फाइनेंस भी होता उतना करूँगा। वो एसी में कमिट कर दिन बदल गए, मेरे को सीट आ गया मेरे साथ। आज मुझे एमएलसी का आया, पूरे मिलकर लेटर लिख के दिए एमएलसी का नाम। तो पार्टी में कह रहा था एक मौका अगर मिस होता दूसरे मौके के लिए प्रयास चलता, एक मौका मिला तो वहाँ का दूसरा आदमी कहीं नहीं होता और मौके रहते, जिसको जो मिलता उसको यूटिलाइज करना। अल्टीमेटली कांग्रेस में जो भी मेहनत करता ఎవరైతే కష్టపడుతున్నారు అందరూ కూడా ఏదో ఒక చోట అవకాశాలు వస్తాను ఓకే బట్టి మళ్ళీ చైర్మన్ ఇచ్చారు, మళ్ళీ సీట్ వస్తే చైర్మన్ రిజైన్ చేశారు. అవకాశాలు వస్తాయి, ఓపికతో పనిచేసుకుని కూడా కలిసికట్టుగా పార్టీని స్ట్రెంత్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిస్థితులు అంతా ఎలా ఉన్నాయి రాష్ట్రంలో అంటే గెలవాలి. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు మళ్ళీ పదవులు రావాలి. ఎన్ని పదవులు ఉన్నాయి ఇంట్లో 4 పదవులు ఉన్నాయి. మళ్ళీ నా తర్వాత ఉన్న ముఖ్యమంత్రి కావాలి. ఆ సఫరాలు ఉన్నాను కాబట్టి డబ్బులు పెట్టి గెలవాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్న డబ్బులు అవి నవ్వుకుపోతా ఉన్నారు బయట రాష్ట్రాల వారు. 1 ఎకరంకి నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు 5 లక్షలు ఖర్చు పెడతాం. ఎవరి సొమ్ము అది? మనందరి సొమ్ము ఖర్చు పెడతాం. 5 లక్షలు 1 ఎకరం నీళ్ళు ఇచ్చుకోవడం ఖర్చు పెట్టి 60,000-70,000 ఎలక్ట్రిక్ షాప్స్ కడితే ఆ 1 ఎకరంలో పంట పడేది ఎంత? ఎవడన్నా తల మీద మొండె మీద తల ఉన్నాడు చేయగలిగిన పని అయితే కేవలం డబ్బుల కోసం చేస్తాం. నేను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. యువతల ముందుంటారు. మనకు 2021 ప్యాకేజ్ నిర్ద్వందంగా క్యాన్సిల్ చేశారు. 2 సంవత్సరాలు కార్యాలయం చేశారు. అదే ఆ రోజు ప్రారంభమై కాంగ్రెస్ పార్టీ చేసినట్టు డిజైన్ ప్రకారం చేసుకుంటే రైతులు నీళ్ళు వచ్చాయి. ఎందుకు క్యాన్సిల్ చేశారు? కొత్త డిజైన్ చేసి కొత్త కాంట్రాక్ట్ చేస్తే కొత్త డబ్బులు వస్తుంది. ఇవాళ 2 నెలల తర్వాత ఇంజనీర్లు ఒంటిగా వేసి కానే కాదని ఎన్నిసార్లు చెప్పింది. సుదర్శన్ రెడ్డి గారు, సెమిరెడ్డి గారు మనందరం ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం. ప్రజలు తిరుగుబాటు వచ్చింది, అభివృద్ధి కలిగింది. ఇలా అదే మనతో చనిపోయి 2021 ప్యాకేజ్ మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ 2 ఏళ్ళ ప్రయాసం ఎందుకు ఎంత దౌర్భాగ్యం వస్తుంది గవర్నమెంట్ అంటే అసెంబ్లీ ముందుకు మెట్రో పోవద్దని 1.5 year ఆపాడు. ఇలా పెనాల్టీ చేశారు ఎల్ఎన్టీ వాళ్ళు. ఎవరు డబ్బు కడుతున్నాడు? ప్రభుత్వం డబ్బు కడుతున్నాడు. 1.5 year డిలే, ప్రాజెక్ట్ డిలే. బుద్ధిహీనుడై తెలివి తక్కువ పనులు చేసి దురదృష్టి లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నాడు. ఇవాళ మీకోసం మా కోసం కాదు, వచ్చే జనరేషన్ కోసం ఇలా ఇక్కడ టీఆర్ఎస్ అంతం కావాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పాలన అంతం కావాల్సిన మూలంగా సమాజం కోసం టీఆర్ఎస్ పాలన అంతం కావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ప్రయాసం చేయాల్సిన అవసరం ఉందన్నమాట మరొకసారి మీ అందరికీ మనోజేస్తూ మళ్ళొకసారి పెద్దలు గవర్నమెంట్ కార్యక్రమం గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. తప్పకుండా నువ్వు చేసిన పార్టీకి మనం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మాట కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేసుకుందాం. మీలో సత్తా ఉంది కాబట్టి మీ సత్తాను ఉపయోగించాలని తెచ్చుకున్నాను. వారు యాక్టివ్గా ఉండి 2019 ఎలక్షన్లో 9 నియోజకవర్గాలు గెలవాలి, మన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అనేసి సందర్భంగానే తెలియజేస్తున్నాను. చాలా ఇందాక అందరు సోదరులు చెప్పారు, అంటే గ్రూపిజం అని చెప్పడం జరిగింది. గ్రూపిజం మనం చేసిన ఆ మాట అనకూడదు, గ్రూప్స్ అని. ప్రతి ఒక్కటి అన్ని అనుబంధ సంస్థలు అందరినీ ఏకంగా చేసి మన పార్టీ కొరకు కృషి చేయాలి. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను. ఆ సోదరుడు ఈరోజు అంటే లింగన్న గారిని తను 2 పర్యాయాలు కౌన్సిలర్గా చేసి ఉత్తమ కౌన్సిలర్గా అవార్డు పొందిన మంచి వ్యక్తి. ఆ వ్యక్తితో పాటు మా సోదరులు రామతి గంగాధర కూడా వచ్చారు. అందరూ కలిసి పార్టీ స్ట్రెంథెన్ చేయాలా. మన నిజామాబాద్ టౌన్లోనే కాదు, మన జిల్లాలో అవకాశం లేదు. నాకు అందరికీ మనసులకు అవకాశం ఉంటుంది కావచ్చు. ప్రతి ఒక్కళ్ళం కంకణం కట్టుకుందాం. మన నిజామాబాద్ జిల్లాలో మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అని కష్టపడి ఈరోజు అంతమనే తిరుగుతుందా, మహేష్ తిరుగుతున్నాడా, లేకపోతే గడిగే తిరుగుతున్నాడా, వీళ్ళు ఏమి పెట్టుకొని తిరుగుతున్నారు అని అన్నది మనం చేయకండి. ఎందుకంటే మన పార్టీ కోసం తపన, పార్టీ బాగుంటేనే డిక్లేర్ అయిన తర్వాత టికెట్ క్యాన్సిల్ అయిన తర్వాత మేడం గుర్తించి ఈరోజు మన వాళ్ళందరూ మన రత్నగారే కానివ్వండి, మహేష్ కానివ్వండి, మన ఓం శాంతి గంగారామే కానివ్వండి, ప్రతి ఒక్క షెట్టిపోయే కానివ్వండి, అందరి కృషితో ఈరోజు నన్ను ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ఢిల్లీలో చెప్పడం జరిగింది. ఈరోజు నేను గ్రాస్ రూట్ నుంచి ఎంపీటీసీ
ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చిందంటే సోనియా గాంధీ గారి ఆశీర్వాదం వల్ల మరి ప్రతి ఒక్కరు కష్టపడండి, తప్పకుండా గుర్తిస్తారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు వారు అదే, ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో ఎవరెవరికి అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరేం చేస్తున్నారని మనకి ఢిల్లీ దాకా పోతారు. తాయాబాయి గారికి కూడా మన 9 నియోజకవర్గం గెలిచిన తర్వాత తనని ఎమ్మెల్సీ పంపిద్దాం అనేసి ఆయన కూడా తాయాబాయి కూడా మనం అందరం సహకరిద్దాము. ప్రతి 9 నియోజకవర్గాలు తిరుగుదాము. మనకు తప్పకుండా మనం 19లో సాధించుకుంటాం. మిగతా మళ్ళీ ఏదో మీటింగ్ ఉందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి మాట, ఈ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యులను పిలవాలనేటువంటి మాట చెప్పినటువంటి సోదరుడు పట్టణ నగర ఇన్ఛార్జ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గారి ఆలోచన. ఈరోజు ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేణుగారి అధ్యక్షత జరగాలనేటువంటి ఆలోచన నాది. కానీ 2 మాసాల క్రితం ఒడ్డెప్ లింగం గారు ఈ పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు వారితో టెలిఫోన్లో వ్యక్తిగతంగా కొంతమంది పెద్దల సలహా మేరకు సూచనల మేరకు సంప్రదించడం జరిగింది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పట్టణంలో పటిష్టం కావాలంటే మీ అందరి సహకారం అవసరం అనేటువంటి మాట మీసాల సుధాకర్ రావు గారి ద్వారా వారితో మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు, సోదరులు రఘు గారు, గంగాధర్ గారు, వెంకులు గారు, ఇలాంటి పెద్దలందరూ ఈ పట్టణంలో ప్రముఖులు కాబట్టి వారు కొన్ని ఆలోచనలతో రేపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నిర్మాణంలో వీళ్ళ సహకారం మనకు అవసరం అనేటువంటి మాట చెప్పడం. ఇది 2-3 మాసాలుగా తర్జన భర్జన జరుగుతున్నటువంటి సమస్య. అయితే నా బాధ్యతగా నేను ఎన్ని రోజులు ఉన్నా ఇక్కడ ఈ అధ్యక్ష స్థానంలో, ఈ జిల్లాలో పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీకి రావాలా, పెద్దల సహకారం తీసుకోవాలా. శాసన మండలిలో జిల్లా ఒకటిగా ఉన్నప్పుడు పెద్దలు షబ్బీరయ్య గారు అక్కడ, లలిత సోదరి మన ఇక్కడ శాసన మండలి సభ్యులుగా ఏదో ఉడతా భక్తిగా ప్రజల్లో వెళ్ళడానికి కొద్ది అవకాశం దొరికే విధంగా వారి ఫండ్స్ను వారి సీనియారిటీని వాడుకోవడం పార్టీలో అనేటటువంటి ధోరణితో ఈరోజు ఒడ్డెప్ లింగం గారిని ఉపాధ్యక్షుడు నియామక పత్రాన్ని ఇచ్చేటటువంటి పెళ్లి తతంగం ఇది. ఇది సంఘటనలే మనిషిని మహాత్ముని చేస్తాయన్నట్టుగా అదృష్టం కొద్దీ నేను పుట్టిన దినం ఈరోజు. నేను ఎప్పుడు కూడా పుట్టిన దినాన్ని మిత్రులతోటో అభిమానులతోటో ఎక్కడో ఒక జాగాలో మేము కూర్చొని మాట్లాడుకోవడం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం. కానీ ఉపాధ్యక్షుడిగా సీనియర్ను వారికి నియామక పత్రం ఇవ్వడం, మహేష్ గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన, దానికి ప్రముఖమైనటువంటి కారణం కూడా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు 2వ వారం తర్వాత నిజామాబాద్ నగరానికి నేను వస్తాను, నియోజకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట వారు అధ్యక్షుల వారితో మాట్లాడడం. మన పెద్దలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు షబ్బీరయ్య గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, సురేష్ రెడ్డి గారు కానీ, మధురాష్కి గౌడ్ గారు కానీ, అనిల్ గారు కానీ, వారు హైదరాబాద్లో వీరంతా సమావేశమై ఒక తేదీ నిర్ణయం చేసి పిసిసి అధ్యక్షుడిని నిజామాబాద్కు తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉందనేటువంటి మాట మహేష్ కుమార్ గౌడ్ గారు నాతో చెప్పడం, దానికి ఒక కార్యకర్తల సమావేశం, అదేవిధంగా ఒడ్డెప్ లింగం గారి నియామక పత్రం ఇచ్చేటటువంటి కార్యక్రమం సోదరుడు గడుగు గంగాధర్ కానీ, రత్నాకర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లలిత గారు కానీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ, నా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కు సంబంధించినటువంటి పెద్దలందరూ కానీ, నా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులందరూ కానీ, కార్పొరేటర్లు కానీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, అన్నిటికన్నా గొప్పగా పార్టీకే సోదరులు కూడా ఒక 2 గంటల నుండి ఈ కార్యక్రమంలో ఉన్నారు. నియామక పత్రం ఇచ్చాం, నాకు షాల్వలు కప్పారు, కడవలు కప్పారు, మిఠాయిలు తినిపించారు, అభినందించారు. 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సర జన్మదినం ఈ రోజు నాది ప్రారంభమవుతున్నటువంటి సందర్భం లోపల గురుతరమైనటువంటి బాధ్యత నా మీద పెట్టారు. ఒకటి
అక్క లలితక్క మాట్లాడినా, మహేష్ మాట్లాడినా, లేక ఫయాజ్ మాట్లాడినా, గంగాధర్ గారు మాట్లాడినా, పెద్దలు సూచనలు, కార్యకర్తల మనోభావాలు, కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు ఉండకూడదు అని ఎస్ నేను కూడా ఒప్పుకుంటా. కానీ నా అనుభవంతో చెప్తా ఉన్నా, కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు ఉండాలా. ఏ గ్రూప్ తగాదాలు అంటే ఏంటి? 1978లో ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారిని బహిష్కరించిన తర్వాత, ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబడ్డ తర్వాత, ఇందిరాగాంధీ గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటక ఎన్నికలు జరిగే సమయంలో రాజకీయాల్లో కొత్త వాళ్ళు, గంగారాం గారు అంటే లేదు, బాలరెడ్డి గారు, కిషన్ దాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, వీరంతా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఆ రోజు. సంతోష్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు. వారిద్దరు కూడా, సంతోష్ రెడ్డి గారు రాజారాం గ్రూప్, బాలరెడ్డి గారు డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారి గ్రూప్. వారి పోటీ ఏ విధంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి ఒక 5 లక్షల రూపాయలు 6 నియోజకవర్గ అభివృద్ధికి వస్తే, బాలరెడ్డి గారు 6 లక్షల రూపాయల అభివృద్ధి నియోజకవర్గానికి తీసుకురావడం, ఇది కాంగ్రెస్ పార్టీలో పోటీతత్వం. ఈ విధంగా పనిచేయడం పోటీతత్వం, ఈ విధంగా పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడం పోటీతత్వం అనేటువంటిది ప్రతి కార్యకర్తకు ఉన్ననాడే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందనేటువంటి విశ్వాసంతో ఈ రోజు మీరందరూ నా మీద ఇన్ని అభినందనల మాటలు మాట్లాడారు. కానీ నేను ఎప్పుడు ఆలోచించినా, నాకొక్కరు నా వాడో నీ వాడో అనేది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు టికెట్ తెచ్చుకొని శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశాడు. మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళీ టికెట్ తెచ్చుకొని శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలవాలని తపన ఉంటుంది. కాబట్టి నేను ఆ తపనలో అప్పుడప్పుడు మందలిస్తాను, చుక్కలు పెడతాను. కానీ నేనే మీరు పోటీ చేయండి, మీరు ఓడిపోండి, కాంగ్రెస్ ధైర్యంగా ఉందండి అనేటువంటి విషయం ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం స్వీకరించానో ఆ రోజు నుండి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి మాట. అప్పుడప్పుడు వయసులో పెద్దోడినైనా నేను గంగాధర్ గారిని కూడా అనుభవం కలిసినటువంటి వ్యక్తి, ప్రతిసారి ఆయనతో సంప్రదిస్తాను, ఇది ఏం చేస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు కొన్ని విషయాలు నా వ్యక్తిగతంగా కూడా నేను నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా కొంతమందిని దగ్గర తీసుకొని ఉన్న వాళ్ళను లేని వాళ్ళను అందరినీ కలిపి నడిపించేటటువంటి కుటుంబ బాధ్యత పెద్దవాడి మీద ఉంటుందనేటువంటి నమ్మకంతో, దానివల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగినా కష్టం జరిగినా సూచనలు చేసేందుకు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ ఉన్నారు. ఈ రోజు శాసన మండలిలో ఈ ఎమ్మెల్సీగా ఉన్న, జాతీయ స్థాయిలో మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె మాకు ఏ సూచన చేస్తే ఆ సూచనను పాటిస్తాం. కానీ మీరు చేసేటటువంటి సూచన కూడా ఏదైతే చేస్తున్నారో అది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి కోరికతో అప్పుడప్పుడు మీకు చెప్తా ఉన్నాను. అమ్మాయికి ఇది ఇట్లుంటే బాగుంటుంది, మీరు సెలవేయండి. అభినందన అధ్యక్షుడుగా, ఒక అధ్యక్షుడుగా ఇక్కడ ఏం చేయలేడు, పట్టణాధ్యక్షుడుగా కేశవ వేణు కూడా ఏం చేయలేడు. ఒక మీటింగ్ పెడితే 500 మంది ఆ మీటింగ్ కు రావాలి, కానీ 50 మందే వస్తారు. కేశవ వేణు తప్పు కాదు, దారిభినందాన్ని తప్పు కాదు, మహేష్ కుమార్ కూడా తప్పు కాదు. మన అందరినీ ఇక్కడ కూర్చున్న వాళ్ళని మన అందరినీ తప్పేనటువంటి విషయాన్ని గ్రహిస్తేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుపుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది తప్పకుండా. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అధ్యక్షుల ఫోటోలు ఉన్నాయి. మరి అందరూ ఎందుకు అధ్యక్షులు కాలే? ఈ జిల్లాలో ఆ అవకాశం మాకు వచ్చింది, గంగాధర్ గారికి వచ్చింది, మహిళగా లలితకు వచ్చింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వెంకుల్ గారి జ్ఞాపకం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మేము యువజన కాంగ్రెస్ లో ఆదరణతో పోటీ పడ్డాం. ఆదరణతో పోటీ పడితే ఆదరణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత మళ్ళీ నాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. నా తర్వాత వెంకుల్ గారిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. కాంగ్రెస్ యొక్క కుటుంబ సమస్య ఇది చరిత్ర. పనిచేసేవాడికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా ఈ రోజు నేను అనుకోలేదు. నా జన్మదినం రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మీటింగ్ పెడతారనేటువంటి మాట నిన్న సాయంత్రం వరకు కూడా తెలియదు. మేమేమనుకున్నాం, మనకు ఆర్డర్ ఇచ్చి నేను లలిత ఈ రోజు 2-3 కార్యక్రమాల్లో పాల్గొనేది ఉంది రూరల్ నియోజకవర్గంలో. ఆ కార్యక్రమాలకు వెళ్దాం అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 100 మంది బ్రేక్ఫాస్ట్ పెట్టించాడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంతమంది పెద్దలు కాంగ్రెస్ సభ్యులు అందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు. నేను అనుకోలేదు. నాకు ఈ రోజు ఓ కేక్ కట్ చేసి
స్వీట్ తినిపించి ఒక షాపుగా పంపిస్తారనేటువంటి ఆలోచన నాకు లేనే లేదు. చాలా మంది నన్ను అడిగారు, అడిగితే నేను అలాంటి కార్యక్రమాలు చేసుకొని బాబు అనేటువంటి మాట చెప్పా. అయినా మరి ఈ విధంగా ఇంత అభిమానంతో వారు తెలిసి చేశారా, తెలియక చేశారా, లేక కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని నాకు ఇంకా రేపటి పిసిసి అధ్యక్షుడు పర్యటన, ఆ పర్యటన ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా 9 నియోజకవర్గాల జిల్లా, 9 నియోజకవర్గాల జిల్లాలో మనం అనేక కార్యక్రమాలు చేసాం. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద కానీ, మహిళా కాంగ్రెస్ బ్యానర్ మీద కానీ, పట్టణ కాంగ్రెస్ బ్యానర్ మీద కానీ, యూత్ కాంగ్రెస్ బ్యానర్ మీద కానీ, ఎన్ఎస్ఓ బ్యానర్ మీద కానీ, మైనార్టీ డిపార్ట్మెంట్ బ్యానర్ మీద కానీ గత జనవరి మాసంలో 17 కార్యక్రమాలు నిజామాబాద్ పట్టణంలో జరిగాయనేటువంటి విషయాన్ని వాస్తవం. ఇంటెలిజెన్స్ అన్ని చూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ 10 మందితో చేస్తుందా, 50 మందితో చేస్తుందా? ప్రజా సమస్యల పట్ల, రైతుల సమస్యల పట్ల, రైతు కూలీల సమస్యల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ ఆదేశం అయితే ఇస్తున్నారు, ఆ ఆదేశాన్ని మీ అందరి సహకారంతో వీలైనంత మేరకు మాకున్నటువంటి బలంతో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట. దీనివల్లనే రేపు రాబోయే రోజుల్లో మనకు ఎన్నికలు జరిగితే మనం అనుకుంటా ఉన్నాం 2019 కాదు సుమా, ఒక సంవత్సరం ముందే ఎన్నికలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించండి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అభ్యర్థి ఎవరైనా మనమే అభ్యర్థి అనుకొని మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే కట్టుకొని ముందుకు నడవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉండేటువంటి, మాతో పాటు మీ అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని, దానికి తగు సూచనలు సలహాలు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, వేరే విషయాల్లో పోకుండా టికెట్ల విషయం అన్నారు. నేను 25లో టికెట్ అడగలే, అప్లికేషన్ పెట్టలే. దేశంలో ఆంధ్రప్రదేశ్లో 5 యువజన కాంగ్రెస్ నాయకులకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆలోచించింది. ఆ 5 అదృష్టం నాకు వరించింది. నేను 25లో టికెట్ అడగలే, 94లో కూడా నేను టికెట్ అడగలే. పివి నరసింహారావు గారు భాషలకు వచ్చినటువంటి సందర్భంలో ప్రధానమంత్రిగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులను సరస్వతి గర్భగుడిలో కూర్చొని మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా పరిస్థితి ఏముంది అనేటువంటి విషయాన్ని నాకు తెలియలేదని, మరి 94లో నాకు టికెట్ క్లియర్ చేశారు. నేను అనేది ఏంటంటే టికెట్ అదృష్టం ఉంటేనే వస్తుంది. నేను ట్రై చేసిన మాట వాస్తవం 89లో, కానీ నాకు రాక డి శ్రీనివాస్ గారికి టికెట్ వచ్చింది. కానీ నేను ప్రపోజ్ చేశాను, శ్రీనివాస్ గారు ఎప్పుడు తిరిగాను, డి శ్రీనివాస్ సపోర్ట్ చేశాను. కానీ ఎప్పుడు కూడా శ్రీరంగనను ఒక కార్యకర్తగా మాత్రం చూడలేదనేటువంటి మాట. కార్యకర్తగా నాయకుడు చూడవలసినటువంటి అవసరం లేదు. కార్యకర్త తనకు తానుగా ఎదుగుతాడు. కార్యకర్తలను పార్టీ చూస్తుంది, పార్టీ నాయకత్వం చూస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చి నన్ను మీ అందరితో పాటు 2 మాటలు మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులందరికీ, నాకన్నా నేను అనుకుంటాను బహుశా ఒకరిద్దరు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళంతా వయసులో అందరు చిన్నవాళ్ళేనని నేను అనుకుంటా ఉన్నా. మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రేపు ఈ జిల్లాలో ముఖ్యంగా పట్టణంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ వేణు గారి నాయకత్వంలో ఏదైతే దశ దిశ నిర్దేశం చేసుకుని నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మా పెద్దల సహకారం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ మీకు ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఉంటుంది. రేపు పిసిసి అధ్యక్షుడు వారు వచ్చే కార్యక్రమాన్ని మన పెద్దలందరితో మాట్లాడి ఆ సమన్వయ కమిటీ లాగా ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని మేము సుదర్శన్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, అనిల్ గారు, మా మధురాజ్ గౌడ్ గారు వారందరితో మాట్లాడి రేపటి కార్యక్రమాన్ని ఈ రోజు సాయంత్రం వరకు తెలుసుకొని రేపు బహుశా రేపటికి తెలియజేస్తామనేటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ రోజు సీనియర్ ఒడ్డలింగం గాని, బైర సాయన గాని, ఇక్కడ ఉన్నాడు రామర్తి గంగాధర్ గారు కానీ, వీళ్ళందరూ ఈ నిజామాబాద్ పట్టణంలో కుల పెద్దలు, కాపు కమ్యూనిటీలో పెద్దలు, వారి ఆలోచన మేరకు రేపటి భవిష్యత్తు కాంగ్రెస్ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
బర్త్డే